ప్రభు యేసుక్రీస్తులో మీకు అందరికీ వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన భాష గారికి, భాషకి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చేస్తాను. ప్రత్యేకించి దేవుడి దినాన సజీవంగా నిలబెట్టి మీ ముందు మీకు ఈ స్థితిలో ఉంచిన దేవుడిని, నా రాకపోకలు అయితే ప్రయాణాలు అయితే అన్నింటిలో దేవుడు మహాకృప ఉంచి ఈ వారం మరలా హైదరాబాద్ తీసుకొచ్చిన దేవుడికి ఎంతగానో రుణపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మాట్లాడుతూ మహాపరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, కృపణ చేసే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మరి టీవీలో మరొకసారి నిలబెట్టుకున్నప్పుడైనా మరి అయ్యా నేను కాదు నా జ్ఞానం కలగకపోయినా మీ ఆత్మ ద్వారా సహాయం ఇచ్చిన ప్రార్థిస్తున్నప్పుడైనా అయ్యా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నేను ఎంతో ఆశతో వచ్చేట్లయినా అయ్యా మరి నేను ఏ ఆసక్తితో వచ్చాను నాకైతే తెలియదు. నేను బిడ్డతో నీవే మాట్లాడుతూ ప్రార్థిస్తున్నప్పుడైనా వచ్చిన హృదయాన్ని యొక్క ఖాళీ హృదయంకి నేను మాట్లాడుతున్నా అయ్యా మరి నేను ఏ ఆసక్తి అయితే వచ్చారో వాళ్ళతో మాట్లాడినైనా సంతోషంగా నేను మళ్ళీ వాళ్ళ గృహాలు వెళ్ళిపోయినా నా దేవులతో మాట్లాడి చెప్పి రస్తు వేసుకుంటున్నా వాళ్ళతో గృహాలు వెళ్ళిపోయి నీవే సహాయం దయచేసి మాట్లాడి నీవే ఆశీర్వదించుకున్నాను వేసుకోమని వేడుకుంటాను. అందరికీ ఒకసారి ఆశీర్దిస్తాను. మరి ఆల్ ఆఫ్ సడన్ అంటే పాస్టర్ గారు చెప్పారు ఇట్లా వాక్యం తీసుకోమని. నేను ఇంకా ఫస్ట్ వద్దని చెప్పేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ప్రార్థన గడపాలి ఇదంతా ఉంటుంది కదా ప్రభావ. నాకు భయం, అసలు వాక్యం చెప్పాలంటేనే భయం మామూలుగా. అట్లాంటిది వాళ్ళంతా ఆశీర్వదిస్తారు కదా ప్రభావ. నీ దగ్గర ఒక 10 నిమిషాలు ఆలోచించుకుని వల్ల అంటే నా తీర్మానం ఉంటుందన్నమాట. నేను హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి బాధపడిన రోజుల్లో నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఏంటంటే ప్రభావ నాకు 0 స్టేజ్ నుంచి వచ్చాను కదా, 0 స్థితి నుంచి వచ్చి నన్ను అభివృద్ధి చేసి ఆశీర్వదించు. మరి నీకోసం నేను వాడబడతాను కూడా. నువ్వు ఎక్కడ ఇంటి తీసుకు అక్కడికి వెళ్తాను, నువ్వు ఏం చేయమంటే చేస్తాను, నువ్వు ఏ కల్చర్ ఇస్తే నేను చేసి వస్తాను కూడా చెప్పి అప్పుడు తీరు అంటే 2015 దేవుని దర్శనం అప్పుడు తీసినాను. ఆ మాట గుర్తొచ్చింది. మళ్ళా చెప్తే సరే అన్న దగ్గర నేను అబద్ధం ఆడొచ్చాను కానీ దేవుడి దగ్గర దొరికిపోతాను కదా, ఎందుకు వద్దని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మరి నువ్వే మాట్లాడు, ఏం చెప్పాలి, మరి వాళ్ళు ఏ ఆశతో వచ్చారు, మరి అవన్నీ నువ్వే ప్రభావ చెప్పండి. 2 విషయాలు నా ముందు ఉంచారండి దేవుడు. ఒక 2 వ్యక్తులను ఉంచారు. ఆ వ్యక్తులు మీకు బోధించడానికి ఆశపడుతున్నాను. దీంతో ఒక లేఖనం అవుతుంది. రోమ 6వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. మరొకసారి చదువుతున్నాను. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం మనకు లోనైన వారు కారణంగా పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. దానికి పైన ఒక చిన్న వచనం చదువుతాను. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన అవయవాలంతా నీతికి సాధనములుగా ఉంచాలని చెప్పి అప్పగించుకోవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే నీతికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే దుర్నీతి. పైన చెప్తున్నారు దేవుడు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి దానికి బదులుగా ఏం చేయమంటే మీ అవయవమును నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఆ నెక్స్ట్ కంటిన్యూడ్ వర్షన్ ఏంటంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయండి. అనగా కృపని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట, నీతిగా బ్రతకాలి. సింపుల్. అంటే ఈ 2 వచనాల యొక్క సాదృశ్యం లేదంటే ఒక థియరీ ఏంటంటే మీరు దేవుని దగ్గర కృపను పొందుకోవాలి అంటే మన అవయవాలు కావచ్చు, మన జీవితం అంతా కూడా ఎలా ఉండాలంట, నీతిగా ఉండాలన్నమాట. నీతిగా లేకపోతే మనకి దేవుని ఆశీర్వాదం రాదు. సరే మీరు అడగచ్చు అసలు ఏంటి కృప, మనం ఎందుకు పొందుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక కంపెనీలో మీకు అందరికీ తెలుస్తుంటుంది ఏంటంటే లాస్ట్ ఇయర్ మన ఐటీ కంపెనీలో కూడా చాలా ఫైరింగ్ నష్టం. అంటే కొన్ని వేల మంది తీసేశారు. గూగుల్ కంపెనీలు అయితే 10,000 మంది, ఐబిఎంలో 5,000 మంది, ఇన్ఫోసిస్లో 20,000 మంది తీసేశారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మార్కెట్ బాగాలేదు. మీకు అందరికీ తెలుసు ఐటీ మార్కెట్ అంత డౌన్ ఉందన్నమాట. అంటే ఒక కంపెనీలో ఒక మేనేజర్ ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారంట. 2 ఎంప్లాయీస్ దేవుళ్ళు ఉన్న వ్యక్తులు అనమాట. అంటే దేవుడి మీద భయభక్తులు కలిగిన వ్యక్తులు అనమాట. ఒక వ్యక్తి ఏమో అనుదినము ప్రార్థన చేయడం అనమాట. అంటే పుట్టుకతో క్రైస్తవుడే కానీ అనుదినం ప్రార్థన చేయడం, వర్క్ బిజీలో పడిపోయి ఒక్క నిమిషం అంటే బ్యాగ్కి వెళ్ళేటప్పుడు ప్రభువా స్తోత్రం రాకపోతే అంటాడు. వచ్చిన తర్వాత ప్రభువా టైం అయిపోయింది పడుకుంటాను అంటున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా అదే వర్క్ ప్రెషర్ ఉంది కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి కేటాయించేస్తాను. అంటే ఆయనకి ఇవ్వాల్సిన 10వ వంతు 2.5 అవర్స్ వాట్ ఎవర్ మినిమం 2.5 అవర్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. అంటే
తన నిద్ర మానుకొని ఇస్తున్నాడో, లేదంటే వచ్చిన తర్వాత మరలా 2 hours స్పెండ్ చేసడం, లేదంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నిద్ర చాలకపోయినప్పుడు కలర్ పెట్టుకొని ఆఫీస్ కంటే ముందు ఒక 1 hour నోట్, అంటే తనైతే ఒక నోట్ ప్యాడ్లో రాసుకుంటాడు. ఓకే, సాయంత్రం ఒక 1 hour నా వర్క్ ప్రెషర్ బట్టి ఉదయం కాలం ఒక 1 hour, సాయంత్రం ఒక 1 hour ఇచ్చేసి తను వెళ్ళిపోతున్నాడు అనమాట ఆఫీస్కి. ఇతనికి వర్క్ ప్రెషర్ ఉంది, అతనికి వర్క్ ప్రెషర్ ఉంది, కానీ ఇతనేమో తన నీతి అంటే తాను ఆ వేటలో లేదంటే దేవుణ్ణి వెతుకుడులో ఆ ప్రయాణంలో ఉన్నాడు వర్క్ చేసుకుంటా. తీరా రాను ఒక రోజు వచ్చింది, ఆఫీసులో ఏంటంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటూ మనకి ఫండింగ్ కూడా ప్రాబ్లం ఉంది, రెవెన్యూ లేదు, సో తీసేద్దాం కొంతమంది ఎంప్లాయీస్ అంటే తీసేసారు అనమాట. చాలా మంది అంటే ఆ కంపెనీలో ఒక 1000 మంది తీసేస్తే ఆ 1000లో ఒక వ్యక్తి అంటే ఎవరైతే ప్రార్థన చేయకుండా, ఎవరైతే అంటే తను కూడా క్రైస్తవుడే కానీ తన లిస్ట్ వచ్చింది, టెర్మినేషన్ లిస్ట్ లో తన పేరు వచ్చింది అనమాట. ఇతని పేరు రాలేదు. కారణం ఏంటంటే, ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నంటే, ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు అంటే కృపని ఎవరు పొందుకున్నారంటే ఈ అబ్బాయి పొందుకున్నాడు. క్యాండిడేట్ బి అంటే ఎంప్లాయీ బి అనుకుంటే, ఎంప్లాయీ ఏ వచ్చి క్రైస్తవుడే కానీ దేవుడికి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలంటే ఏదో ఒక నిమిషం ప్రార్థన చేసి వెళ్ళిపోవడం అంతే. ఎంప్లాయీ బి ఏమో తన వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా దేవుడికి ఇచ్చేసారనమాట, దేవుడికి ఇచ్చారనమాట. లాస్ట్కి ఎవరు కృపను పొందుకొని రక్షింపబడ్డారంటే ఎంప్లాయీ బి. కారణం ఏంటంటే, ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుందంటే, మనం ఎప్పుడైతే దేవుడి ఎందుకు భయభక్తులు ఉండి దేవుడికి ఇచ్చే సమయం ఇస్తూ, ఎప్పుడైతే మన చూపు కావచ్చు, మన అవయవాలు కావచ్చు, అన్నీ కూడా దేవునికి అవయవములుగా మార్చుకొని దేవునికి స్థుతిస్తూ ఆరాధిస్తాము, మనం కూడా కృపని పొందుకుంటాం అనమాట. సింపుల్ లాజిక్ ఏంటంటే, కృపని ఎందుకు పొందుకోవాలి, కృప అంటే కృపనే ఎందుకు పొందుకోవాలి, కృప వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇట్లా చాలా ఉంటాయి మనకి. కానీ ఈరోజు దేవుడు మాట్లాడమని ఏంటంటే నీతి గురించి మాట్లాడాను కాబట్టి నేను నీతి గురించి వెళ్ళిపోతాను. సో ఈరోజు ఏంటంటే, మన అవయవాలంట నీతికి సాధనంగా ఉంచుకుంటే మనం కృపని పొందుతాం. సరే, బైబిల్లో ఎవరు నీతిని సాధనములుగా చేసుకొని బ్రతికిన భక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. నేను ఒక 2 భక్తులు చూపించి నేను ముఖ్య చేస్తాను. దీంతో ఒకసారి ఎహెచ్కేలు 14 ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినే ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదు. మోవాబు, దానియేలును, యోగును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా లేఖనం ఏం సెలవిస్తుందంటే, హెచ్కేలు భక్తులు కనుక దేవుడు ఒక దినాన్ని ప్రత్యక్షమై ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటంటే 13వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధిని ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదు. ఈడ వరకు బాగానే ఉంది. దేవుడు ఏం చెప్తానంటే, ఒక దేశం ఉందంట చాలా పాపం చేసిందంట, దేవునికి విరుద్ధంగా పాపం చేసింది. అంటే ఆ దేశం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుని బిడ్డలు నివసించే ప్రాంతం అన్నమాట. అటువంటి దేశం, యావత్ దేశం అంతా కూడా అరే నేను ఇచ్చిన పంట పొలాలు తింటూ నా ఆశీర్వాదం అనుభవిస్తూ నాకే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కదా అని చెప్పి ఆయన బాధపడి తన ప్రవక్త హెచ్కేలు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట అనమాట. అయ్యా, నేను అంత సమూల నాశనం చేయబోతున్నాను, పశువులు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, నీకున్న యావదాశం మొత్తం తుడిచివేయబోతున్నాను. కానీ ఆ నెక్స్ట్ వర్షం మనం ఇంపార్టెంట్ ఏంటంటే, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా. హల్లెలూయా. వాక్యం చదవగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది అన్నమాట. ఏంటంటే, వీళ్ళంతా తమ నీతిని బట్టి వీళ్ళు రక్షించుకుంటారని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అంటే నీతిగా వీళ్ళు బ్రతికిరని చెప్పి లేకుండా సెలవిస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నేను ఒక 2 మాటలు చెప్తాను, దాని గురించి ముందు ఉదాహరణ చెప్తాను. నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. వాక్యం చదివేటప్పుడు మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో ఉంటున్నాం కదండి, ఈ ప్రాంతం అంటే ఉద్యోగ నిమిత్తం వచ్చాము, ఐటీ కంపెనీలో స్థిరపడాలని చెప్పి దూర ప్రాంతాల నుంచి వచ్చాము అనమాట. ఇదే వాక్యం చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ ప్రాంతం అయితే విశ్వాసఘాతం చేస్తుందని చెప్పారు కదా, అదే ప్రాంతం తీసేసి ఆ ప్రాంతంలో మీరు నివసించే ప్రాంతం పెట్టుకోండి. అంటే ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి దేవుడు ఆకాశం నుంచి తన దేవదూతతో వచ్చి ఆర్భటంతో వచ్చి, ప్రియ ఎస్ఆర్ నగర్ ప్రాంత నివాసులారా, మీరు చేసిన పాపాన్ని బట్టి నేను ఈ ప్రాంతాలన్నింటినీ సమూల నాశనం చేయబోతున్నాను
అని చెప్పి ఆ తర్వాత ఎవరైతే భక్తులు 3 పేర్లు ఉన్నాయి కదా, ఆ భక్తుల దగ్గర మనం ఏం చేయాలంటే మన పేర్లు పెట్టుకుంటే మనం సాటిస్ఫై అవుతలేదా అసలుకి, అంటే దానికి ఆ అంచనాలు కానీ వెళ్తాం మన పేరు దేవుడు చెప్పగలుగుతాడా? ఇక్కడ దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట. ఆ పట్టణంలో ఒకవేళ పలాని బ్రదరు లేదంటే పలాని సహోదరి, పలాని జోసఫ్ లేదంటే పలాని సహోదరు ఉంటే ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్ రక్షింపబడతారని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఒక 3 భక్తులు చెప్తున్నాడు. కానీ మనం ఏం ఆలోచన చేయాలంటే ఈ పట్టణంలో నివసిస్తున్న నువ్వు ఒకవేళ అదే ఉగ్రత కానీ వస్తే ఈ పట్టణానికి, ఈ పట్టణంలో నీవు నేను రక్షింపబడతావా లేదా నాశనం అయిపోతావు? ఇంతే రెండే, ఒకటి అయితే రక్షింపబడడం లేదంటే నాశనం అయిపోవడం. ఇది ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం అనమాట. అంటే నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఇండియా ఆన్ సైడ్ వెళ్ళొచ్చు లేదంటే ఆఫ్ వచ్చి ఆన్ సైడ్, నీ భక్తి జీవితం ఇక్కడ ఎక్కడుందో అక్కడ కూడా ఉండాలన్నమాట. అంటే దేవుడు ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడంటే నీవు నివసిస్తున్న ప్రాంతంలో దేవుడు ఒక 3 వ్యక్తుల్ని సెలవిస్తున్నాడు కదా, అని నా పేరు దేవుడు చెప్పగలుగుతాడా లేదా? అంటే ఆయన అసలు నా పేరు జ్ఞాపకం ఉంచుకున్నాడు అసలు, అంటే నా పేరు చెప్పగలుగుతారా? వీళ్ళ గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళకి వాళ్ళు చేసిన నీతిని బట్టి, వాళ్ళు జరిగించిన భక్తిని బట్టి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. అంటే ఈ ప్రాంతంలో ఎంత పాపం ఉందో ఎంతలో ఉన్నది, వాళ్ళు ఏంటంటే సెపరేట్గా బ్రతికిన భక్తులు అనమాట. అటువంటి భక్తుల గురించి చెప్తున్నాడు కదా, మరి నా జీవితం గురించి కూడా దేవుడు చెప్తారా? దేవుడు దాకా వెళ్ళలేదండి, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్తున్నారా లేదా? నెంబర్ 1, మన చుట్టుపక్కల నీవు జరిగిస్తున్న నీతిని బట్టి లేదంటే నువ్వు చూపుతున్న ఆ మంచి నీతిని బట్టి నీ నైబర్స్ లేదంటే నువ్వు నీ స్థానిక సంఘస్థులు కానీ లేదంటే నీ స్థానిక దైవజనులు కానీ నీ బంధువులు కానీ లేదంటే ఎక్కడైనా కావచ్చు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు ఉందంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెళ్తున్నాము ఈ భక్తులు జీవించుకుంటున్నాం. ఒకసారి ఆదికాండము 6:8 వచ్చాము. అయితే నోవాహు యెహోవా యందు కృప పొందిన వాడేమో. హల్లెలూయా. నా లాస్ట్ ప్రసంగం అనుకుంటే నేను నోవా గురించి చెప్పాను, మీకు అందరికీ గుర్తుండలేదు. మరి ఏమో అంటే నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం చూపించాడు నీతిగా ఎలా బతకాలో. మరి వాళ్ళు కూడా నోవాకు వచ్చారు, మరి నోవా గారు వచ్చారు. నేనేమన్నానంటే సరే దానిల గురించి యోగ గురించి చెప్పి ముగించేద్దాం అనుకున్నాను. కానీ నోవా గురించి నేను ఎక్కువైతే చెప్పను, ఎందుకంటే మీకు ఆల్రెడీ విశదీకరించాను, చాలా క్లియర్గా చెప్పాను. నేను ఒక మాట అయితే చెప్తాను నోవా గురించి, మరలా జ్ఞాపకం చేస్తాను. నోవా గారి గురించి మనం ఏం నేర్చుకోవాలంటే చెడ్డతనంలో ఉండి కూడా దేవునికి నీతిగా ఎలా బతకాలో నేర్పించాలన్నమాట. తన చుట్టూ ఉండే ప్రజలంతా కూడా చెడిపోయిన వ్యక్తులు, ఇష్ట ప్రకారం పాపం చేసి విచ్చలవిడిగా జీవించేసి విచ్చలవిడిగా త్రాగుబోతూ సిగరెట్లు చేసి లేదంటే సిగరెట్లు తాగుతూ త్రాగుబోతూ చెడు స్నేహాలు అన్నీ అంటే ఇక్కడ కంపేర్ చేసుకుని ఈ జనరేషన్ కంపేర్ చేసుకుంటే అంటే అంత పాపంలో తన చుట్టూ అంత పాపం చేసినప్పుడు కూడా నోవాహు మటుకు ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ వేయలేదన్నమాట. అంటే నోవాహు గురించి మనం ఏం నేర్చుకోవాలంటే నీ చుట్టుపక్కల ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నప్పటికీ మనకు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకవేళ సినిమాకి రమ్మన్నా లేదంటే లెట్స్ ఈరోజు చర్చి ఉంది, ఏ పోతావులే చిన్న సీరియల్ లేదంటే చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్, ఈ రోజుల్లో వెబ్ సిరీస్ ఫేమస్ అనమాట. అంటే నెట్ఫ్లిక్స్ ఈ హాట్స్టార్ ఇవన్నీ లేదంటే నెట్ఫ్లిక్స్ లేదంటే ఏదైనా మ్యాచ్ వచ్చిందంటే అయిపోతాం. అంటే చాలా మంది వెంటనే అలానే ఉంది. లేదంటే ఈ క్లోజ్ ఫ్రెండ్స్ మీరు తాగరు కానీ రమ్మంటారు, జస్ట్ కూర్చోమని పక్కన కూర్చొని పిలుస్తారు అనమాట. మీరు తాగరు, రమ్మంటారు జస్ట్ పక్కన కూర్చొని, నువ్వు తాగవు, నువ్వేమనుకుంటావు పక్కన కూర్చోడమే కదా మనకి ఏముంది, అది కూడా తప్పే. హల్లెలూయా. అది కూడా తప్పే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా నీతిగా బతకాలంటే చర్చి టైమింగ్స్లో లేదంటే ఆ టైమింగ్స్ ఈ టైమ్స్ లేదంటే చాలా మంది అంటే తిరుగుతా లేదంటే ఇప్పుడు వాన్ వచ్చింది సగం మంది ఆగిపోతారు అనమాట. ఎందుకంటే ఏపోతాం లేదు, ఒకవేళ ఇంకా లైవ్గా ఇస్తే ఇంకా కాస్త మంది తగ్గిపోతారు. ఎందుకంటే కొంతమంది ఆలోచన ఎట్లుంటారంటే లైవ్లో ఉండొచ్చులే అంత దూరం నుంచి ఏమొస్తాం లైవ్ చూద్దామని చెప్పి కొంతమంది ఆగిపోతారు. అంటే జనాలు అంటే ఎలా ఉందంటే ఇట్లా రాను ఇంకా డిజిటలైజేషన్కి అలవాటు పడికి దేవునికి దూరం అయిపోతారు అనమాట. కానీ నోవా అలా ఏం లేదనమాట. నోవాకు ఒకటి పెట్టినాడు మైండ్ ఏంటంటే దేవుని మాట వినాలి, ఆయన ఎంత భయపడగలగాలి, ఆయనతో నడవాలి, అంతే సింపుల్. ఎన్ని వచ్చినా కూడా తన క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి ఆఖరికి తన భార్య వచ్చి చెప్పినా కూడా సరి చేస్తున్నమాట. తన కొడుకులు వచ్చి లేదు ఎవరు వచ్చి చెప్పినా కూడా నో 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 నేనైతే ఏం చేయను, దేవుడికి ఇచ్చేసాను, దేవుడికి ఇచ్చాను అంటే అంటే అంత నడిచాడు అనమాట నోవా. తన చుట్టూ ఎంత చెడ్డ వ్యక్తులు ఉన్నప్పుడు కూడా నోవాహు మటుకు నీతిగా బతికారు అనమాట. అంటే ఒక ఉప్పు చేప ఏమంటే మీకు అందరికీ తెలుసు, సముద్రంలో దొరికే చేప ఉప్పు చేప తన జీవితం అంతా తన లైఫ్ స్పాన్ అంతా పుట్టిన కాడి నుంచి చనిపోయిన వరకు ఆ చేప ఉప్పు సముద్రంలో ఉంటుంది. కానీ
దాన్ని తీసి మీరు కోస్తుంటే నా బాబు ఉప్పు ఉంటుందా? ఉండదు. వండరు అసలు. అంటే ఉప్పు చేప బతికేదంతా దేంట్లో? ఉప్పు నీళ్ళలోనే ఉంటుంది. మన ఆంధ్ర సైడ్ రాజమండ్రి, నెల్లూరు, మా ఈ తీర ప్రాంతాలంతా చూస్తే మాకు అలవాటు. మా సముద్ర చేపలు బాగా తెచ్చుకుని చేపల పులుసు మీరు ఉంటుంది, మంచి ఫేమస్ అనమాట. బాగా చేసుకుని తింటాం అనమాట. అంటే అన్ని ఉప్పు చేపలు. ఆ ఉప్పు చేపలు తీసుకొస్తే నాట్ ఈవెన్ 0.2 సాల్ట్ పర్సంటేజ్ కూడా మీకు దొరకదు ఆ చేప లోపల, బాడీ లోపల. అంటే దాని బ్రతికిన జీవితం అంతా ఉప్పే. మళ్ళా ఆ శరీరం అంతా ఉప్పుతోనే బతుకుతుంది. కానీ లోపల ఒక బొట్టు కూడా తన శరీరానికి అంటించడం, అంటే లోపల కూడా ఒక బొట్టు కూడా వాడించదు అనమాట. కారణం ఏంటంటే సృష్టి అక్కడ చేసిన. అంటే ఉప్పు చేపనే దేవుడు ఉదాహరణ ఎందుకు ఇస్తానంటే మనం కూడా అంతే. మనం ఈ లోకంలో బ్రదర్, ఈ లోకంలో అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు బ్రదర్. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, లేదంటే అదంతా తాగుబోతులు ఉంటారు బ్రదర్, నేను ఉండను, ఏడు ఉండను, ఆడను అని సాకులు చెప్తారు చాలా మంది. అట్లా కాదు. మామూలు ఏం చేశాడంటే తన దగ్గర అందరూ అంటే అడల్టరీ పీపుల్, లేదంటే సిన్నర్స్ ఉన్నప్పుడు కూడా అక్కడే బతికి, అక్కడే పుట్టి, అక్కడే బతికి తన నీతి ఏంటో చూపించాడు అనమాట. అంటే ఒక్క పాపం కూడా తన లోనికి పానీకుండా జాగ్రత్తగా చూస్తుంది అనమాట. దినం దేవుడు చెప్తున్నా, నీకు నాకు ఏం చెప్తున్నంటే, ఒకవేళ నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఒకవేళ మీరు హాస్టల్లో ఉండొచ్చు, నీ చుట్టూ ఆ రూమ్లో ఉండే 5 మంది ఒక్కడవే సంఘం కోసం వ్యక్తి అవ్వచ్చు, నీ నలుగురు పాపం చేసే వ్యక్తులు ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి నువ్వు ఒక నీతిగా ఉండాలి. వాళ్ళకి నీ లైఫ్ స్టైల్ బట్టి, అరే వీడు దేవుడి బిడ్డరా, వీని అసలు అనకూడదు, మనం మీ లైఫ్ స్టైల్ వేరంతే. అంటే అక్కడ స్టేట్మెంట్ రావాలి నీకు. ఎలాగైతే దేవుడు నోవహు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, వీడు రక్షించుకుంటాడు అంతే సింపుల్. ఆ పట్టణాన్ని నాశనం చేసిన కూడా వాడు రక్షింపబడుతున్నాడు అంటాడు. ఆ స్టేట్మెంట్ నీకు రావాలన్నమాట. నీ హాస్టల్స్ కోసం ఎక్కడ ఉంటే కూడా ఎంత పాపం ఉన్నప్పుడు కూడా ఆ పాపంలో నువ్వు కలవకుండా, ఆ పాపను ఒంట్లోకి తీసుకోకుండా నిన్ను నువ్వేం చేయాలంట? నీతిగా బతికి ఒక పరిశుద్ధమైన జీవితం నోవహు లాగా బతకాలన్నమాట. ఆ రీతిగా ఒక వర్షం నేర్పిస్తాను. హెబ్రీ పత్రిక 11:7 వర్షం చదువు. అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓటును సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నిరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయి. ఇక్కడ ఏం సెలవిస్తుందంటే నోవహు గురించి అది వరకు చూడని సంగతులు అంట నోవహు కంట దేవుడు బయలుపరిచాడు. దానికి కారణం ఏంటంటే 1 విశ్వాసము, 2 భయభక్తులు, 3 ఆయనతో నడవడం. అంతే సింపుల్. అది వరకు చూడని సంగతులు అసలు మామూలు విషయం కాదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే ప్రభువా అనేక నెలల నుంచి లేదంటే అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుండొచ్చు నువ్వు. ఏంటంటే ప్రభు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా ఏం చూపించలేదు, నువ్వు నా భవిష్యత్తు ఏంటి, అసలు ఏంటి నా అంటే జరగబోయే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి, నా జీవితం ఎలా ఉంది, దూర ప్రాంతానికి వచ్చాను కదా, ఏంటి ప్రభు అని చెప్పి మీరు కొన్ని నెలల నుంచి లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుండొచ్చు. దేవుడు ఇదిలా నోవహు ద్వారా మీతో నాతో ఏం మాట్లాడుతానంటే నువ్వేం చేయాల్సిన పర్లేదు. 1 ఆయనకి భయభక్తులు కలిగి, ఆయనకి నీతిగా బతుకుతూ, పాపానికి దూరంగా ఎలాగైతే నోవహు పాపం చేయకుండా అదే అడల్టరీ పీపుల్ మధ్యలో నివసిస్తూ ఒక నీతిగా బతికి తను రక్షించుకున్నాడో అదే నీతిగా నువ్వు ఇదిలా కనబరచగలిగితే, ఎలాగైతే నోవహు గారికి జరగబోయే కార్యాన్ని, జరగబోయే ప్రతి విషయాన్ని చూపించాడో నీ జీవితం గురించి కూడా తీగా చూపించేస్తాడు. హల్లెలూయా. నీ జీవితం గురించి కూడా నీకు జరగబోయే విషయాలన్నీ కూడా నీకు దర్శన రీతిగా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, డైవిజన్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా నీ జీవితాన్ని చూపించేస్తాను. అంతే సింపుల్. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే సేమ్ నోవహు ఎలాగైతే ఒక లైఫ్ స్టైల్ కొనసాగించాడో నువ్వు ఆ లైఫ్ స్టైల్కి కట్టుబడి ఉండాలి. లేదు నేను పాపం చేయలేకపోతున్నా అంటే ఇంకా నో ఆప్షన్. ఒకవేళ నీకు ఆశీర్వాదం కావాలి, రక్షింపబడాలి, ప్రత్యేకించి నేను రక్షణలోకి రావాలి, రక్షింపబడాలి అనుకుంటే నోవహులాగా బతకాల్సిందే. 2వ భక్తుల గురించి చెప్తామండి, వెళ్దాం. దానియేలు చూద్దాం. దానియేలు 2వ అధ్యాయం. దానికంటే ముందు నేను ఒక చిన్న అంటే దానియేలు అసలు ఎవరైనా ఒక 2 మాటలు ఎందుకన్నా తెలుసు. దానియేలు ఎవరండి? అంటే ఒక చిన్న
చిన్న స్టోరీ చెప్తాను. దానియేలు ఎవరంటే చెరపట్టబడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి. ఆ పేరు చెప్పారు. నెక్స్ట్ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. సిస్టర్ నెబుకద్నెజరు అంటే బబులోను రాజు అంట. ఒకసారి యెరూషలేంకి ముద్ర వేసి, అంటే మీకు స్టోరీ అంతా తెలుసు, ఒక హై లెవెల్గా తీసుకెళ్ళిపోతుంది. బబులోను రాజు వచ్చి యెరూషలేంని ముట్టడి వేసి కొల్లగా కొట్టేస్తారు అనమాట. అంటే వాళ్ళు ప్రతిష్ఠించిన మందిరాన్ని కూల్చేసి మందిరంలో ఉండే బంగారాన్ని ఆభరణాలు అన్ని దోచుకొని వెళ్ళిపోతారు అనమాట. అనేక మందిని నిలవన నరుక్కుంటూ చంపుకుంటూ చిన్నలు గారు వృద్ధులు గారు పెద్దలు గారు అందరినీ చంపుకుంటూ పోతారనమాట. పోతా కొంతమంది తన సంస్థానానికి తీసుకెళ్ళిపోతారు అనమాట. కొంతమంది అంటే మనకి చెప్పాలంటే కొంచెం మంచి 8 ప్యాక్స్ బాడీ 6 ప్యాక్ బాడీ ఉంటుంది కదా, మంచి బాడీ బిల్డర్స్. అంటే ఆయన కళ్ళకి చూసి ఓకే వీళ్ళు మన పనికి వస్తారా, ఓకే వీడిని చంపబోదు, వీళ్ళు మనం తీసుకెళ్తాం. అట్లా పోతా కొంతమందిని ఎస్టిమేట్ చేసి కొంతమందిని తీసుకెళ్ళిపోతారు సంస్థని. ఆ తీసుకెళ్ళిన గుంపులో చెరపబడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి దానియేలు, వాళ్ళకి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరే, ఇది దానియేలు అంటే దానియేలు ఎక్కడొచ్చారని ఇది అసలు సంగతి. దానియేలు గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక 2 మాటలు చెప్పాడు. ఏంటంటే ఒకసారి చదువుదాం. దానియేలు 2వ అధ్యాయము 46-47 వచనాలు. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏ రోజు అంటే సాష్టాంగ నమస్కారం చేసింది నెబుకద్నెజరు. అసలు దానియేలుని తీసుకొచ్చింది ఎవరు? ఆయనే తీసుకొచ్చాడు. తన సంస్థానంలో ఎక్కడన్నా కూలి పని పెట్టుకునేది పనికి వస్తారు, మనకి మంచి బాడీ ఉంది కదంటే, మంచి ఇదిగా ఒక యవనస్తుడు మంచి ఫైల్లో ఉన్నాడని చెప్పి ఆయనే తీసుకొచ్చి ఆయన ఏం చేస్తున్నాడంట? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అనమాట. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నెబుకద్నెజరు మామూలు వ్యక్తి కాదండి. ఎంత మూర్ఖుడు అంటే, మీరు వినుంటారు స్టోరీస్ కానీ అందరూ వినుంటారు. ఆ నెబుకద్నెజరు వస్తున్నాడంటే మిగతా చిన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడాల్సిందంతే. అంత పెద్ద రాజు అయినా, అంత పెద్ద పవర్ ఉంటుంది అతనికి. నెబుకద్నెజరు అంటే ప్రపంచాన్ని శాసించాడు ఆయన ఆ రోజుల్లో. అటువంటి రాజు, అటువంటి గొప్ప రాజు ఆయన ఏం చేస్తున్నాడంట? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అనమాట. అంటే ఎంత ఘనత వచ్చిందో ఆలోచించండి. దానియేలుకి ఏ రాజు అయితే నిన్ను లాక్కొని వచ్చాడో, ఏ రాజు అయితే నిన్ను ఈడ్చుకొని వచ్చాడో, అదే రాజు నీ ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఉదాహరణకి నిన్ను ఎవరన్నా, లేదంటే మీ పై ఆఫీసులో, అంటే నాకు జరిగింది నా చేసిన కంపెనీలో 2018 అనుకుంటా. 2018 ఏమైందంటే బిఫోర్ కోవిడ్. అప్పుడు ఏమైందంటే ఏదో డిప్లాయ్మెంట్లో నేను అసలు చేయలేదు. నాకు ఆ టైంలో నేను కొత్త ఐటీని ఇచ్చిన టాస్క్ ఏదో చేసుకుంటూ టైంకి పోయి టైంకి టాస్క్ స్టేటస్ అప్డేట్స్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాను. ఒకనొక టైంలో ఏమైందంటే తెలుస్తుంది మనందరికీ, సాధన ఎప్పుడెప్పుడు ఆ టైంలో అంటే భక్తికి ఎవరైతే జీవిస్తారో వాళ్ళ మీద టార్గెట్ ఎక్కువ ఉంటుంది. అంటే కంపెనీలో ఎక్కడ ఇది దొరకపోతుందా అట్లా. ఒక రోజు ఏమైందంటే మా మేనేజరు ఆ రోజు ఏదో డెమో కాల్ ఉంది క్లయింట్కి. డెమో కాల్ ఉంటే నన్ను ఒకసారి అప్లికేషన్ వెరిఫై చేసింది చెప్పాను. నన్ను హైర్ చేసింది ఆయనే. నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకొని సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఆయనే తీసుకొని నా ఆఫర్ లెటర్ చేతిలోకి ఇచ్చిన ఆయనే, తెలుగు ఆయన కూడా. నన్ను హైర్ చేసింది అతనే. కంపెనీలో నాకంటే ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్, ఒక ప్లాట్ఫామ్ని ఎక్స్పోజర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఆయనే. ఆయన ఒక 1.5 year అయిన తర్వాత 2018లో ఇది ఒకసారి అప్లికేషన్ ఒకసారి వెరిఫై చేసి ఇస్తారంటే ఓకే వెరిఫై చేస్తున్న టైంలో నా పక్కన ఒక టెస్టర్ చూసిన, ఆటోమేషన్ టెస్టర్. అతను ఆడేం చేశాడంటే యువై ఆటోమేషన్ ట్రిగ్గర్ చేసి వెంటనే ఏం చేశాడంటే ఒక ఫైల్ డిలీట్ చేశాడు. తెలియదు అతను కూడా. డిలీట్ చేస్తే అప్లికేషన్ మొత్తం క్రాష్ అయింది. ఒక ఫైల్తో 5 నిమిషాల డెమో ఉంది, 5-10 నిమిషాల డెమో ఉంది. అప్లికేషన్ మొత్తం క్రాష్ అయ్యి పని చేయట్లేదు. నాకేం చేయాలో తెలియట్లేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఈ టైం ఇట్లా ఇప్పుడు నాకు 7.5 years ఎక్స్పీరియన్స్. ఈ టైంలో అట్లా జరిగితే ఏదో ఒక హ్యాక్ చేసి నేను అకౌంట్ అప్లికేషన్ చేశాను. కానీ ఆ టైంలో నాకు అంత జ్ఞానం లేదు. నేనేమో భయపడతా ఉన్నా, ఒక పక్క ఏమో ప్రభావ స్తోత్రం అనుకుంటా ఉన్నా, ఎక్కడ డెమో ఆగకూడదు ప్రభావ లేదు. మేనేజర్ వచ్చాడు, వచ్చి చూసాడు అప్లికేషన్ www.url కొడుతుంటే రావట్లేదు. ఏమైంది అని అన్నాడు సీరియస్గా. ఐ డోంట్ నో అంటే నాకేం తెలియదు, లైక్ సంబడి డిలీట్ అండ్ ఫైల్ అది ఇదని చెప్పారు.
ఎవరు డిలీట్ చేశారు, నువ్వేనా డిలీట్ అంటే వినట్లే నేను చెప్పేది, వినట్లే. ఇంకా ఫాస్ట్గా మాట్లాడేసి అసలు ఏంటి నువ్వు, హౌ డేర్ యు డిలీట్ ద ఫైల్ అది ఇది అని చెప్పి, హౌ ద హెల్ అది ఇది అని చెప్పి, అప్పుడు నేను సాక్షి చెప్పి మాట నేను సాక్షి చెప్పి ఇక్కడే నేను గుర్తొచ్చింది అనమాట ఈ సందర్భం. భయంకరంగా తిట్టేసాక వెళ్ళిపోయాడు అనమాట. అంటే అసలు అది ఎట్లా తిట్టాడంటే, అసలు నువ్వు టచ్ చేయడానికి హుద్ద హెల్లారి డేట్ డిలీట్ అన్నట్టుగా గబగబా ఇంగ్లీష్లో తిట్టేసి వెళ్ళిపోయాడు. తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా ఎట్లా ఎవరో సీనియర్ వచ్చి ఆ ఫైల్ ఎట్లా పుష్ చేయడం లేదంటే డెమో సక్సెస్ఫుల్ అయిపోయింది. తీరా సాయంత్రం వచ్చి నన్ను పిలిచాను అనమాట, క్యాబిన్ పిలిచి ఏమైందంటే ఏదైతే ఫైల్ ఆటో అంటే నేను వాడి గురించి చెప్పాల, ఆడు డిలీట్ చేశారని చెప్పాల, ఎందుకు పాపం వాడి లైఫ్ చెప్పలేదు అనమాట. అది ఆయనకి తెలిసింది, ఎవరు సుజిత్ డిలీట్ చేయలేదు, అలానే టెస్టర్ ఏవో ఆటో కొత్తగా జాయిన్ అయిన ఒక వ్యక్తి ఆ అబ్బాయి డిలీట్ చేశారని చెప్పి తెలిసింది అతనికి. వెంటనే పాపం ఆయన నాకు టీమ్స్లో మెసేజ్ పెట్టి పిలిచాడు, క్యాబిన్ పిలిచి, సుజిత్ అది ఎక్స్ట్రీమ్లీ సారీ, నేనైతే అంటే నీకు సారీ చెప్పినా కూడా తక్కువే, ఎందుకంటే నువ్వంత జెన్యూన్ పర్సన్, నువ్వంత ఐ నో లైక్ ద వే హౌ యూ బిహేవ్ అండ్ హౌ యువర్ యాటిట్యూడ్ అని చెప్పి మళ్ళీ పొగిడాడు. కాదు ఒక 5-10 నిమిషాలు పొగిడాడు అనమాట. పొగిడి లాస్ట్కి ఏం చెప్పాడంటే ఎక్స్ట్రీమ్లీ చాలా చాలా సారీ, నేనే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, ఏమనుకోవద్దు కదా అంటే నేనుండి అయ్యేం లేదు, నేనేం అనుకోను సార్, పర్లేదు, మీరు బై మిస్టేక్ అన్నారు, మీరేం ఇంటెన్షన్ అనలేదు కదా, మీ టెన్షన్లు మీరు ఉంటాయి, ఎందుకంటే మీ జాబ్ అది, మీ టెన్షన్ మీరు ఉంటుంది, నేను అర్థం జరిగి అండర్స్టాండ్ చేసి అక్కడికి అయిపోయింది అనమాట. అంటే చాలా సంతోషం వేస్తుంది నాకు, ఎందుకంటే ఆయన తిప్పిగా నుంచి నేను ఒక పక్క బాధపడతాను, నేను తప్పు చేయలేదు కదా, నేను తప్పు చేయకుండా నా మీద ఒక నిందేస్తున్నారు కదా ప్రభా, ఏంటి ప్రభా అని చెప్పి చేసుకుంటూనే ఉన్నాను. సాయంత్రానికి అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇక్కడ దానియేలు జీవితం కూడా అదే అనమాట. దానియేలు కూడా ఎన్నెన్నో ఆశలు పెట్టుకో ఉండొచ్చు తన ఊళ్ళో ఉండేటప్పుడు, చెరపట్టుకుని వెళ్ళిపోయాడు కదా, ఎక్కడో పోయి కూలి పని చేసుకుని వాడి కింద బతికి వాడికి కొంచెం సర్వెంట్గా బతకాలి, ఏంటో ఈ బతుకు అని చెప్పి అనుకో ఉండొచ్చు దానియేలు. కానీ అటువంటి దానియేలుని తీసుకుపోయిన వ్యక్తి, ఆ అధికారి దానియేలు ఏం చేస్తానంట, సాష్టాంగ నమస్కారం చేస్తానంట. దీనికి కారణం ఏంటో తెలుసా, రీజన్ నేను తర్వాత చెప్తాను. ఓకే, నెంబర్ 1, నెబుకద్నెజరు కాలంలో దానియేలు వర్ధిల్లాడు. ఓకే, ఒప్పుకున్నా కదా, ఆశీర్వదింపబడ్డాడు. ఇంకొకటి చూపిస్తాను, 5వ అధ్యాయం 28-29. బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలు ముందు ఊదా రంగు వస్త్రం తొలగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయటలో నతుడు 3వ అధికారి అని చాటించింది. హల్లెలూయా. ఇక్కడ ఏ రాజు అంటే బెల్షస్సరు రాజు, అంటే నెబుకద్నెజరు రాజు తర్వాత బెల్షస్సరు రాజు వచ్చారు. ఈయన అధికారంలో కూడా దానియేలు వర్ధిల్లాడు. జాగ్రత్తగా ఉండండి, నేను 4 రాజుల గురించి చెప్తాను, త్వరగా టైం అయిపోతుంది కాబట్టి 4 రాజుల గురించి చెప్తాను. ఫస్ట్ రాజు ఎవరు, నెబుకద్నెజరు. సెకండ్ రాజు ఎవరు, బెల్షస్సరు రాజు కాలంలో కూడా 3వ అధికారిగా తనని ప్రకటించాడు. అంటే ఆశీర్వాదం అయితే వచ్చింది దానియేలు. నెంబర్ 3, 6వ అధ్యాయము 1-2 వచనాలు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులు నియమించినకు దర్యావేషునకు ఇష్టమైంది. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. హల్లెలూయా. 3వ రాజు ఎవరంటే దర్యావేషు. దర్యావేషు కాలంలో కూడా ఈయనకు ఒక ఘనత వచ్చింది. ఏంటంట, ఎంపిక చేసిన 3 ప్రధానుల్లో దానియేలు ప్రముఖుడు, అంటే నెంబర్ 1 స్థానాన్ని దానియేలుకి కేటాయించాడు. ఓకే రైట్. 4వ రాజు 6:28 చదువు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ పారసీలకు కోరేషు ప్రభుత్వ కాలం ముందును వర్ధిల్లాడు. ఇప్పుడు ఏ రాజు అంట, కోరేషు. ఈ మొత్తం 4 నిమిషాలు. ఎవరాడు, నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, కోరేషు. ఇప్పుడు వస్తున్నాం మెయిన్ పాయింట్ వచ్చేసి. 4 రాజులు మారారు, 4 రాజ్యాలు మారాయి, దానియేలు మారాడు. అనగా రాజ్యాలు మారచ్చు, రాజులు మారచ్చు, దానియేలు మటుకు స్థిరంగా నిలబడ్డాడు అంతే. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకవేళ నువ్వు అనుకో ఉండొచ్చు, ప్రభువా సంవత్సరాలు కనబడుతున్నాను, 5 ఏళ్ళకి ఒక సీఎం మారుండొచ్చు, లేదంటే నీ కార్పొరేటర్ లేదంటే నీ అధికారులు ఎవరైతే కావచ్చు అందరూ మారిపోతారు, కానీ నేనైతే ఇంకా నా లైఫ్ స్టైల్ లేదంటే నా బ్రతుకు మారట్లేదు ప్రభా నువ్వు అనుకో ఉండొచ్చు. దానియేలు బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు రాజ్యాలు మారే, అధికారులు మారారు, కానీ దానియేలు మటుకు దేవుడు నిలబెట్టాడు అంతే. హల్లెలూయా. అటువంటి జీవితం మనకి దినాన దేవుడి వల్ల ఆశపడుతున్నాడు. కానీ దేవుడు ఇంత ఘనత, అంటే దానియేలుకి ఇంత ఘనత ఎందుకు ఇచ్చాడు మనం ఆలోచించాడు. సరే దానియేలుకి ఇచ్చాడు,
4 రాజుల దగ్గర 4 కిరీటాలు లేదంటే 4 అధికారులు చేశాడు, ఓకే. అది పొందుకోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఊరికి ఇవ్వడానికి దేవుడు ఆశీర్వాదం మీరు అనుకోవచ్చు కదా. నిన్న చెప్పినట్టు ఊరికి ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసో లేదంటే పైన భక్తి చేసో లేదంటే దానిలో ఆటెప్పి కదా అనుకోవడం కాదు, అది తప్పు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే టాప్ టు బాటం చూస్తాడు. పై నుంచి కింద వరకు మొత్తం ప్రతి అవయవం ప్రతిది కూడా దేవుడు టాప్ పిన్ టు పిన్ దేవుడు పరిశీలిస్తాడు అనమాట. అసలు దానియేలుకి ఇంత ఘనత ఇవ్వడానికి కారణం చెప్తాను. 1వ అధ్యాయము 8వ వచనం చదువుతారు. రాజు బోధించు భోజనమును పానం చే ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోవడం సెలవునని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. ఈ వర్షం నుంచి మనం ఏం చేయాలంటే దానియేలుకు మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే తీర్మానం కలిగిన వ్యక్తి దానియేలు. అంటే ఈ ఆశీర్వాదాలు పొందడానికి దానియేలు ఏం చేశాడని చెప్తున్నాను. నెంబర్ 1 ఏంటంటే తీర్మానం కలిగిన వ్యక్తి. తీర్మానం చేస్తున్నాడు ఏంటంటే రాజు ఏదైతే భోజనం భోజిస్తున్నాడో ఏదైతే పానం చేస్తున్నాడో అది పుచ్చుకోకుండా తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి దానియేలుకే ఒక ఆలోచన పుట్టింది. అరే రాజు చేసిన భోజనము ఆ పానం నేను చేయకూడదని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు. మనం తీసుకుంటాం తీర్మానం. జనవరి 1 రాగానే మనం న్యూ ఇయర్ కమిట్మెంట్స్ ముందు రాత్రి నుంచే కొత్త ఉపవాసాలు ఉండి పెద్ద కమిట్మెంట్ చేస్తాం. మనకి నేను కూడా చేస్తున్నా. ఆ టైంలో అయితే నేను భయంకర కమిట్మెంట్ చేసేవాడిని, కానీ ఒకటి కూడా ఫుల్ఫిల్ చేసేవాడు కాదు. మాట్లాడాడు అంటే మనం కూడా చాలా కమిట్మెంట్ తీసుకుంటాం. ప్రభా ఇట్టుంటే అట్టుంటే ప్రభా నీకు 3 గంటలు ఇస్తా ప్రభా, నీకు 2 గంటలు ఇస్తా ప్రభా, లేదంటే నా జీవిత కాలం అంతా నీకే ప్రభా అంటాం. కానీ 1వ తేదీ రాత్రి మాత్రమే ఆ మాట అనమాట. 2వ తేదీ స్టార్ట్ అవ్వగానే అంతే, అసలు చర్చలు కూడా కనపడదు కొంతమంది అయితే. హల్లెలూయా. అంటే చాలా కమిట్మెంట్స్ కూడా మనం కూడా తీసుకుంటాం. కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా? తన తీసుకున్న తీర్మానం పట్ల కట్టుబడి నిలబడ్డాడు అనమాట. అంటే ఎందుకు ఆశీర్వాదం దానియేలు దేవుడు ఎందుకు వర్ధిలింపజేశాడంటే 4 రాజుల కావాలంటే నెంబర్ 1 ఏంటంటే నువ్వు నేను తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉండాలా. అది ఏ తీర్మానం అయినా కానీ నువ్వు దేవుడు ఒక తీర్మానం తీసుకున్నావు అంటే లేఖనంలో ఒక మాట ఉంటుంది కదా, ఒక మాట ఉంటుంది ఏంటంటే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పదు. ఈరోజు ఈ వర్షం మనం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తీర్మానం చేస్తున్నావు, ఓకే, నీకు ఏదో నష్టం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఏదో అది దేవుడు పెట్టిందే కావచ్చు, లేదంటే మనుషుల ద్వారా వచ్చింది కావచ్చు. కొన్ని దేవుడే పెడతాడు, శ్రమలు ఇబ్బంది దేవుడే పెడతాడు. ఒకవేళ దేవుడే పెట్టింది కావచ్చు, మనుషుల ద్వారా వచ్చింది కావచ్చు, లేదా నీకు నువ్వు చేసిన పాపను బట్టి నువ్వు అనుభవించిన పరిస్థితులు వచ్చినా కూడా అటువంటి నష్టాలు వచ్చినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు కదా, అతడు ప్రమాణం చేయక లేకపోతే అతడు ప్రమాణం చేయక నష్టం కలిగిన మాట తప్పడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా అట్లే ఉండాలి. అది న్యూ ఇయర్ కావచ్చు. నేను ఒక న్యూ ఇయర్ ఒక్కటే నేను ప్రయారిటైజ్ చేయట్లేదు. సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. మనం ఎన్నెన్నో తీర్మానాలు తీసుకుంటాం. మనకి ఇక్కడ పిఎంఎస్ సర్వీస్ కూడా జరుగుతుంది. ఆ ప్రామిస్ కూడా మనకే. ఆ తీర్మానాలు లేదంటే ఏదైతే దైవం నిలబడి ఒక పిఎంఎస్ ఒక ప్రామిస్ సర్వీస్ లేదంటే ఆ మెసేజ్ ఇస్తారో ఆ పిఎంఎస్ కూడా మనకే అనమాట. అప్పుడు మనం తీర్మానం తీసుకుంటాం. మళ్ళీ ప్రభు అవును నువ్వు నాతోనే మాట్లాడు, అవును ప్రభు ఇది అని చెప్పి అన్నీ కూడా ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే వేళ నీకు నష్టం వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే మాట తప్పదు. నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటే తీర్మానం నేను తీసుకున్న తీర్మానం బట్టి నువ్వు ఏం చేయాలంటే నిజాయితీగా ఉండాలి, అంటే కట్టుబడి ఉండాలి. నెంబర్ 2 చాప్టర్ 6 4th verse. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపలండి తగిన హేతు కనిపించింది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పైనను చేయవాడు కాదు కనుక దానియేలు తప్పైన లోపమైన కనుక లేకపోయింది. హల్లెలూయా. 2వ క్వాలిటీ ఏంటంటే దానియేలు దేవుడికి నమ్మకస్తమైన వాడు, నమ్మకం చూపించేవాడు దేవుడు. హల్లెలూయా. నమ్మకం అంటే ఏంటంటే దేవుడు మీకు ధైర్యం ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా దేవుడు నీతో మాట్లాడాలంటే నీతోనే డైరెక్ట్ మాట్లాడడం లేదండి. భక్తుల ద్వారా మాట్లాడతాడు, ధైర్యం ద్వారా మాట్లాడతాడు, నీ బంధువుల ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా, మీరు చేస్తున్న ప్రార్థన ద్వారా దర్శనం ఎంతైనా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే నీకు పలానా ఆశీర్వాదం ఇస్తాను, నా మీద నమ్మకం ఉంచు అని అంటే మనం ఏం చేస్తామంటే ఒక 2 రోజులు పైగా ఉంటాం. బాగా అసలు దేవుడు మాట్లాడడం మామూలుగా ఉండదు, నా భక్తి మామూలుగా ఉండదు అని చెప్పి అంటే మాటల వరకే మన అంతే, యాక్షన్స్లో ఉండదు. అంటే వెన్ వి పుట్ దెమ్ ఇన్ ది యాక్షన్స్ దేర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్. అంటే ఆ యాక్షన్స్లోకి మనం ఎప్పుడైతే వస్తామో అది కనపడదు. దానియేలు ఏంటంటే మాటలతో చెప్తాను. దానియేలు మొత్తం తన జీవిత ఏమంటారు అనుభవాలన్నీ యాక్షన్స్ అతనికి, అంటే మొత్తం తన
జీవిత లైవ్ యాక్షన్స్ అంతా ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పారు. అంటే దానియేలు మనలాగా చర్చికి వచ్చి ప్రభా అది ఇది అని చెప్పి ఏం చెప్తారు, దానియేలు చేసి చూపించాడు. హల్లెలూయా. చేసి చూపించడంలోనే నమ్మకం. హల్లెలూయా. నమ్మకం అంటే ఏం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను అంటే నేను ఇంట్లో జాబ్ కొట్టేది వస్తాను, ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు చాలా మంది నేను ఆఫర్ లెటర్ పట్టుకుని నేను ఇంట్లో అడుగు పెడతా, లేదంటే నేను మంచి ఉద్యోగం సంపాదించి నేను ముఖం చూస్తాను, లేదంటే అంటే మన ఎవరిలో మంచి ఫైల్లో ఉంటాం కదా, చెప్పొచ్చు అంటే నేను అవి చెప్పదనట్లేదు, కానీ దానికి తగ్గ నమ్మకం కలిగి తీసుకోవాలి. అంటే ఆఫర్ లెటర్ వాట్ ఎవర్ కమిట్మెంట్ దట్ యు మేడ్ విత్ గాడ్, అది మనం ఏం చేయాలంట నమ్మకంగా ఉండి తీసుకోవాలి. అంటే దానిని కూడా అలాగే దానిని ఏం చేసేవారంటే వాళ్ళు ఎవరు నిందలేస్తున్నారు, లేదంటే వాళ్ళు ఎప్పుడు కనిపెట్టుకుంటూనే ఉన్నారంట. అంటే దాని మీద ఏదో ఒక నింద మోపాలి అది ఇది అని, కానీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వాల. దేవుడి మీద నమ్మకంతో కనిపించారు అనమాట. నెంబర్ 3 థర్డ్ క్వాలిటీ చేస్తున్నాం. అదే అక్షయము 10వ వచనము. ఇంటి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదిన ముమ్మారు మోకలింది. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చాను. ప్రార్థన పరుడండి, ప్రార్థన పరుడు. మీరు అనొచ్చు బ్రదర్ నేను కూడా ప్రార్థన పరుడిని, నేను ప్రార్థన చేస్తాను, కానీ ఆ ప్రార్థన కాదు. దానియేలుకి ఒక శాసనం వచ్చింది. ఏంటంటే వీళ్ళంతా అక్కడ ఉండే అధిపతులంతా దానియేలు ఆశీర్వదింపబడి చూసి తట్టుకోలేక వీళ్ళంతా ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళంటారు ఒక శాసనం తీసుకురావాలి అంటే దానియేలుని పరిశీలిస్తున్నారు వీళ్ళంతా. అది నేను ఎక్కడో దగ్గర పడగొట్టాను, ఎక్కడో దగ్గర అంటే ఛాన్స్ ఎక్కడో చుట్టి చూస్తా ఉన్నారు అనమాట. 24 గంటలు నిద్రపోవట్లేదు. దానియేలు అయిపోయి ఆ ఇంటి దగ్గర పక్కన టెంట్ కూర్చొని చూస్తా ఉండేవారు అంతే. అంటే దానియేలు ఎక్కడొక దగ్గర ఇరిగియాలి రాజు దగ్గర, దానియేలు జీవితం నాశనం చేయాలని చూస్తా ఉన్నారు అనమాట అక్కడ ఉండే అధికారులు. ఆ టైంలో దానియేలు ఎక్కడ దొరకట్లేదు, ఎందుకు అంత నమ్మకంగా బ్రతికలు కాబట్టి దేవుడు ఎక్కడ దొరకట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడుకొని సరే రాజు దగ్గర పోయి శాసనం తీసుకొద్దాం అని చెప్పి, ఓన్లీ రాజా నీకు తప్ప 30 రోజులు ఇంకెవ్వరికి ఏ దేవునికి కానీ ఇంకెవ్వరికి పూజించకూడదు అని ఒక శాసనం తీసుకొద్దాం అని చెప్పి ఎంత కోరుకుని పోయి రాజు దగ్గరికి వెళ్ళారంట. అది పైన వర్షం ఉంటుంది. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. అట్లా పోయి రాజు దగ్గర పోయి రాజా నీకు తప్ప ఇంక ఏ దేవుడికి కానీ ఇంకెవ్వరికి కూడా 30 రోజులు పూజించుకోరు, ఒకవేళ పూజిస్తే వాళ్ళని సింహాలు బోన్లో వేసి చంపేయాలని చెప్పి ఒక శాసనం పెట్టిన ఆయన ఆమోదించేస్తాడు, సంతకం పెట్టేస్తాడు, ముద్దల సీల్ వేస్తాడు అనమాట, రాజు వేస్తాడు అనమాట. అది తెలుస్తుంది దానియేలుకి. అది తెలిసి ఏం చేస్తాడంటే యథాప్రకారం తన ముమ్మారు చేసే ప్రార్థన వెళ్ళి యెరూషలేము వాళ్ళకి బయట తిరిగి తన కిటికీలు తీసుకుని ఏం చేస్తానంట ప్రార్థన చేస్తానమాట. దానియేలుకి థర్డ్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే పరిస్థితులు కనుమరుగు అంటే తలకిందులుగా ఉన్నా కూడా దానియేలు తన యథాప్రకారంగా చేసే ప్రార్థన మటుకు మానలేదు. హల్లెలూయా. ఈ రోజు నీ ప్రార్థన ఎలా ఉంది? ఒక్క వర్షం పడితే మనం ప్రార్థన కాదు కదా, సంఘానికి కూడా రావు. అన్ని పరిస్థితులు కరెక్ట్గా ఉంటేనే మనం ప్రార్థన చేయడం కష్టం. అట్లాంటిది మీకు ఏదైనా ఒక శాస్త్రం వచ్చి అరే బాబు నువ్వు ప్రార్థన చేయకూడదని అంటే అసలు మనం కనపడతాం ఆ వీధిలో ఒకవేళ ఒక 4 ఆటో వేసుకొచ్చి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో అని ఒక ఆటోలో వచ్చి మీరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే మిమ్మల్ని తీహా చేస్తాము అని అంటే ఎవరన్నా అసలు ఇంట్లో తలుపులు తీస్తారు, అసలు పాల ప్యాకెట్ కూడా బయటికి రాదు కనీసం. దాంట్లో వస్తాం అన్ని ఆరోగ్యం లేదంటే వాళ్ళే ఫోన్ చేస్తుంది, ఇదిగో కిటికీ తలుపు తీసి నాకు ఇంట్లో నుంచి ఇచ్చే నాకు ఆ కూరలు నాకు ఇచ్చి ఇట్టు పంపించి అంటే ఈ ఆలోచనలు వస్తాయి. కానీ అన్ని ఈ ఆలోచనలు అంటే మన మూడుగుళ్ళు తిండి ఎట్టవాలి, ఇలా అసలు బయటికి రాబోతున్నాము, బైబిల్ అసలుగే బాగోదు, ఆ బైబిల్ ఒక పాట కూడా బాగోదు అంటే వీటి మీద ఆలోచన వస్తుంది. కానీ మనం అటువంటి శాస్త్రం వచ్చినప్పుడు దానియేలు మనకు అది చేయాలి. దానియేలు యథాప్రకారం పోయి మోకరించి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఈరోజు 3వ క్వాలిటీ దానియేలుకు 3వ క్వాలిటీ ఏంటంటే ప్రార్థనాపరుడు. అంటే ప్రార్థనాపరుడు అంటే నార్మల్ ప్రార్థనాపరుడు కాదండి. అన్ని విషయాల్లో నీకు పరిస్థితులు ఒకవేళ అనుకూలించకపోయినా వ్యతిరేకంగా ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే మన ప్రార్థనని మానకుండా చూసుకోవాలన్నమాట, ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలంటే పరిస్థితులు తలకిందులుగా ఉన్నా కూడా నీ ప్రార్థన బలం మటుకు ఆ సత్తు మనకు తగ్గకూడదు. 3 విషయాలు చెప్పారు. దానియేలుకి ఈ 4 రాజ్యాల కాలంలో ఎందుకు వర్ధన చేశారు, ఎందుకు ఆశీర్వదించబడాలంటే అతను 3 విషయాలు చేశాడు. మూడింటిలో దేవుడికి నమ్మకం. ఒకటి నెంబర్ 1 ఏంటంటే తీర్మానం పట్ల కట్టమని, నెంబర్ 2 నమ్మకం ప్రదర్శించి, నెంబర్ 3 ప్రార్థన. అంటే అన్ని బాగున్నప్పుడు చేసే ప్రార్థన నేను కాదన్నట్లు, కానీ అది కూడా ప్రార్థనే. కానీ ఆగలేనప్పుడు కూడా ఈ కష్టాలు ఎన్నున్నా కూడా ఎన్ని శాతం ఎన్ని ఆపోజిట్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మన ప్రార్థన మనం అదే పద్ధతి కలిగి చేయాలన్నమాట. అది దానియేలు. అందుకని దేవుడు ఆశీర్వదించాడు, మామూలుగా ఆశీర్వదించలేదు దానియేలు.
దానియలు మామూలుగా ఆశీర్వాదం ఇన్ని చేస్తేనే దానియలకు అంత ఆశీర్వాదం వస్తుందండి. నువ్వు నేను పరిశీలన చేసుకున్నాను ఏంటంటే నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో ఏ స్టేజ్లో ఉన్నామో. నేను ఇద్దరు భక్తులకు చెప్పాను. యోగు గురించి నేను దేవుడి చిత్రం అయితే నేను ఇంకొకరు చెప్తాను. నోవా గురించి దానియలు గురించి చెప్పాను. మీరు ఏం చేయాలంటే నోవా ఏం చేస్తే ఆశీర్వదింపబడదు, దానియలు ఏం చేస్తే ఆశీర్వదింపబడదు. ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, శ్రమలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు చేసిన భక్తి ఏంటో ఒక పక్క రాయి. నోవాహు దానియలు చేసిన వాళ్ళు ఏం చేసిన ఒక పక్క రాయి. రెండు చూడు మ్యాచ్ అయ్యి మీకు అర్థమైపోతుంది. అసలు నేను చేసిన భక్తేనా అనే క్లారిటీ మీకు వచ్చారు. అలాగే ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలంటే భక్తులు ఎలాగైతే దేవుడికి భయభక్తులు కలిగి తమ నీతిని ప్రదర్శిస్తూ దేవుళ్ళు ఎలాగైతే ఉండి రక్షింపబడ్డారు, ఇదినా దేవుడు కూడా మనం నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవుడి కృపను పొందుకొని మనం కూడా రక్షింపబడాలని చెప్పి ఆయన నిరీక్షణ. అందుకోసం ఆయన ఈ లోకానికి దిగేసి 2024 సంవత్సరాల క్రితం మన కోసం తన కృపను ఇచ్చి మనల్ని రక్షించుకొని పొందుతున్నాను అనమాట. తన మొత్తం అంటే తన ప్రేమను వెళ్ళదర్శి మనం పొందుతున్నారు. కాబట్టి మనం ఒకవేళ ఈ దినాన్ని మీరు చూసిన వీళ్ళు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో లేకుండా, లేదంటే దేవుడికి విడుదల, లేదంటే దేవుడికి ప్రార్థించకపోతే అనేక సార్లు నేను జడ్జ్ చేయలేను, కానీ అది దేవుడికి నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే ఒకసారి నోవా గురించి దానియలు గురించి ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఎక్కడన్నా ల్యాక్, ఒకవేళ ఎక్కడన్నా గ్యాప్ కనుక కనిపిస్తుంటే ఆ గ్యాప్ని పూర్తి చేసుకో. దేవుడు కొన్ని మాత్రం ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుగా ప్రేమ తండ్రి కృపణ చేశారు. ఘనమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన ఈ రీతిగా మరొకసారి ప్రభువైనా మమ్మల్ని అయా భక్తుల జీవితం పెట్టకపోయినా అయ్యా నోవాహుని దానియలు ప్రభువైనా యోగుని మమ్మల్ని ఉంచకపోయినా నిజమే ప్రభువైనా భక్తుల జీవి అయా కాలంలో ప్రభువైనా అయ్యా మరి ఇటువంటిదైనా ఏమీ సదుపాయాలు వసతులు లేకున్నా కూడానైనా వాళ్ళు నీతిగా బతికినైనా అయ్యా నీతిగా యథార్థంగా ఉండినైనా రోషన్ కలిగి జీవించి నీ కోసమైనా అయ్యా నీకోసం పాటుపడినైనా అయ్యా నీ రక్షణ సువార్తలు పాల్గొని, లేదంటే నీ రాజ్యంలో స్థానం సంపాదించి తమ జీవితంలో అక్కడ రక్షణ పదంలోకి నడిపించుకున్నారు. మరి ఈ దినాంలో ఆలోచనైనా ఈ దినాంతమైనా మాకు అన్నీ ఉండి కూడా ప్రభువైనా మేమునైనా నీకు నేను భక్తి చేసే విషయంలో ప్రభువైనా యథార్థంగా ఉండలేకపోతున్నాం. నీకునైనా ఆ యొక్కనైనా నీతి చూపించే విషయంలోనైనా ఫెయిల్యూర్ అయిపోతున్నాం. అటువంటి జీవితం అయ్యా ఒకవేళ ఉంటే జనాన్ని అడుగుతున్నాం. అయ్యా మార్చుకుంటున్నాను, మా బ్రతుకుని చేతి సమర్పించుకుంటున్నాం. ఎటువంటినైనా దుర్నీతి ఏదైనా ఉండినైనా మా అవయాలు సాఫ్ట్ భాగం ఏదైతే ఒకవేళ నీకు విరుద్ధమైన ఏ అవయవం కావచ్చు ఒకవేళ పనిచేస్తున్నామో అది ఈ దినాన్ని ఈ క్షణమైన వేస్తున్నాము తొక్కేస్తున్నాం. పాపంలోనైనా తొక్కేస్తున్నాం. ఈ రోజు చెప్పమైనా ఎలాగైతే భక్తులు నీకోసమైనా అయ్యా ఆ రీతిగా బ్రతికినైనా తమ జీవితాలని రక్షణ పదంలోనైనా ఇతర రాజ్యంలో స్థానం సంపాదించుకుని జీవించడం అటువంటి జీవితం మాకు కావాలని కోరుకుంటేనైనా ఇంతలైతే ప్రార్థన చేసి ఇదిగో ప్రభు మా జీవితాలు కూడా అసలు కావాలని అయ్యా వచ్చిన బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేశారో అందరి జీవితంలో నీవే మహిమనంత ప్రభావంలోనైనా అయ్యా కృప చూపించి వాళ్ళ జీవితాలు ఆశీర్వాదాలుగా మలుచుకోమని చేసిన ప్రార్థన తప్పకుండా చేయించుకుంటున్నాను. మరలా రేపు అయ్యా కలుసుకున్న మీ కృపాక్షను ఒకరిలో ఉంచి వాతావరణాన్ని పోయినా మీకు స్వాధీనం ఉంచుకొని రేపు జరగబోయే కమ్యూనిటీ సర్వీస్ కావాల్సిన అయ్యా మరి నేను ఆరాధన కావచ్చు అన్నీ కూడా నీకు జయకరంగా జరించుకున్నాము. మాకు మహిమనంత ప్రభావం చెల్లించుకుని వేసిన నాకు మిక్కిలతో వేడుకుంటున్నాం. అప్పుడే పర్వాలేదు అపారం